హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర. హిట్ టీవీ ప్రేక్షకులకందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భక్తులారా, ఉగాది వచ్చిందంటే చాలు చాలా మంది కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మా రాశి ఇది, మా రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని కదా. మరి ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో ఒక్కసారి మనము చూద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. వీరు ధనస్సు రాశి కిందకి వస్తారు. వీరి యొక్క ఆదాయం 11, ఖర్చు 5, అలాగే రాజపూజ్యము 7, అవమానము 3. మొత్తం మీద పరిశీలిస్తే కనుక ఈ రాశి వారికి ఈ సంవత్సరం అమోఘంగానే ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతాయి. అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి, బలంగానే ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగానే ఉంటాయి, పెరుగుతాయి. ఎటువంటి పనులైనా కూడా అవలీలగా సాధిస్తారు, కష్టం లేకుండా. అనుకున్న పని అనుకున్నట్లుగా జరుగుతుందంటే అవలీలగా సాధించడమే. కోర్టు వ్యవహారాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయి. ఇంకెటువంటి సమస్యలు ఉన్నా కూడా గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా సమసిపోతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబంలో అందరి యొక్క ఆదర అభిమానాలు కూడా లభిస్తాయి. నూతన గృహప్రాప్తి, భూప్రాప్తి, వాహన ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే మనని కంటికి రెప్పలా కాపాడేటువంటి జవాన్ల విషయానికి వస్తే కనుక వీరు కూడా చాలా చాలా అమోఘంగా ఉంది. పోరాట పటిమను ప్రదర్శిస్తారు. ప్రభుత్వం ద్వారా ప్రశంసలు అందుకుంటారు. అలాగే అవార్డులు రివార్డులు కూడా వస్తాయి. వీరి గృహంలో కూడా శుభకార్యాలు నెరవేరుతాయి. బంధుమిత్ర సోదరుల సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే మనకు అన్నం పెట్టే రైతన్నల విషయానికి వస్తే కనుక వీరు వేసిన ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. అధిక లాభాలు, అధిక దిగుబడి కూడా వీరికి వస్తుంది. కౌలుదారులకు కూడా ఇలాగే ఉంటుంది. గతంలో చేసినటువంటి రుణాలు ఏవి ఉన్నా కూడా ఆ రుణాలన్నీ కూడా తీర్చేస్తారు ఖచ్చితంగా వీరు. గృహంలో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. బంధుమిత్ర సోదరుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం నుంచి అందేటువంటి పథకాలు ఖచ్చితంగా మీ చేతి దాకా వస్తాయి. ఆ పథకాలను కూడా సద్వినియోగపరుచుకుంటారు మీరు. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక ఉద్యోగస్తులు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. గతం నుంచి ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ ఏమున్నా కూడా ఆ ప్రమోషన్స్ ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ సొంతం అవుతాయి. కొందరికి సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు బదిలీ అయితే కనుక పెద్ద మంచి ఉన్నతమైనటువంటి స్థానం వారికి కలుగుతుందన్నమాట. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం కూడా వస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉంటే కనుక వారికి కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా వేరే కంపెనీకి మారాలి అనుకుంటే కనుక మారవచ్చు. అధిక జీతం కూడా వస్తుంది. చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా చాలా చాలా బాగుంటుంది. ఆచి తూచి అడుగు వేస్తే కనుక తెలివితేటలతో ముందుకు వెళ్తే కనుక ధనుస్సు రాశి వారికి చాలా చాలా బాగుంది. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక రాజకీయ నాయకులు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం వీరి సొంతం అవుతుంది. ప్రజల్లో ఆదరణ అమాంతం పెరుగుతుంది వీరికి. కానీ ధనము ఖర్చు పెట్టే విషయంలో అపరిచితులను అసలు నమ్మరాదు. అలాగే అధిష్టానం మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఖచ్చితంగా ఇస్తుంది. ఎన్నికల్లో మీకు పోటీ చేసేటువంటి అవకాశం అధిష్టానం వారు ఇవ్వకపోయినా ఏదైనా ఒక నామినేటెడ్ పదవైనా సరే ఇచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా సంతృప్తి పరుస్తుంది. మీకు ప్రజల యొక్క అండదండలు, అలాగే మీ కార్యకర్తల యొక్క అండదండలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే సినీ రంగం, కళాకారులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీరి విషయానికి వస్తే కనుక వీరికి కూడా అన్ని రంగాలలో అంతవేసిన చేయిగా ఉంటుంది. కష్టే ఫలిసుకి అన్నట్టుగా కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. అవార్డులు రివార్డులు కూడా వీరి సొంతమవుతాయి. సినీ రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు మెండుగా ఉంటాయి. వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. నటీనటులు నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే కనుక ప్రేక్షకుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. సినిమాలు తీసేవారు వారు మంచి సినిమాలు భారీ బడ్జెట్తో తీస్తారు. అలాగే లాభాలు కూడా అదే విధంగా ఒక రికార్డు స్థాయిలో అందుకుంటారు లాభాలు.
కింది వర్గం మీకు సహకరించేటువంటి సినీ వర్గంలో ఉన్న వారి యొక్క అందరూ ప్రశంసలు పొందుతారు. వారి యొక్క సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండేది. గతంలో నిలిచిపోయినటువంటి ఏవైనా పనులుంటే కనుక ఆ పనులన్నీ కూడా పుంజుకుంటాయి. మార్కెట్లో ఆదర అభిమానాలు ఖచ్చితంగా పెరుగుతాయి. పోటీ రంగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోటీ రంగంలో తట్టుకొని నిలబడతారు. ఆ పోటీ రంగంలో మీదే పై చేయి అవుతుంది. రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీర్చేస్తారు. అధిక లాభాల దిశలో పయనిస్తారు. బిల్డర్ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కూడా చాలా బాగుంది. అలాగే భవన నిర్మాణ రంగంలో మరి వాడేటువంటి వస్తువుల తయారీదారులకు కూడా చాలా చాలా బాగుంటుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులు కూడా చాలా చాలా బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కష్టపడితే కనుక పెద్ద వ్యాపారస్తులు ఏ గమ్యంలో ఉన్నారో ఆ గమ్యస్థానానికి చేరుకున్నటువంటి అవకాశాలు, సువర్ణ అవకాశాలు చిన్న వ్యాపారస్తులకు కూడా ఉన్నవి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు కూడా చాలా చాలా బాగుంది. అనుకున్న మార్కులు వస్తాయి. అలాగే మంచి కాలేజీలలో సీటు కూడా వస్తుంది. విదేశాలలో చదువుకోవాలన్న ఆశ కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరు పోరాటపడి ఖచ్చితంగా కనబరుస్తారు. అవార్డులు, రివార్డులు, పథకాలు వీరి సొంతమవుతాయి. కుటుంబ సభ్యుల యొక్క అలాగే బంధుమిత్ర సోదరుల యొక్క సహాయ సహకారం పుష్కలంగా ఉంటాయి. ఎంకరేజ్ చాలా బాగుంటుంది. వీరికి పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది. అలాగే వీరు రాష్ట్ర జట్లలో, జాతీయ జట్లలో స్థానం సంపాదించుకునే అటువంటి అవకాశాలు మెండుగా పుష్కలంగా ఉన్నాయి. మొత్తం మీద ధనుస్సు రాశి వారిని పరిశీలిస్తే కనుక వీరికి అమోఘంగా చాలా చాలా బాగుంది. వీరు వారి ఇంటి దేవుడి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకుంటే కనుక అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే వీరికి నరఘోష అధికంగా ఉంటుంది. ఇలాంటి వారు ఇంటికి గుమ్మడికాయ కట్టడం కానీ, ఇంటికి అమావాస్య తిథులలో దిష్టి తీయడం కానీ, దిష్టికి సంబంధించినటువంటి పరిహారాలు చేస్తే కనుక వీరికి అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర.